హాయ్! హలో! వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. అలాగే ఎంయూస్‌కి కూడా స్వాగతం. ఈరోజు మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారున్నారు. కన్నడ బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయింది. కిచ్చా పిచ్చెక్కించాడు. షో మామూలుగా లేదు. పార్టిసిపెంట్స్ కూడా ఎళ్లారు. నిజానికి సీజన్ 12 అనేది అసలు కిచ్చా చేయడు అనే ఒక టాక్ వచ్చింది. ఆ టాక్‌లో ఆయన ప్రోమో రిలీజ్ చేయడం, ప్రోమోకి ఒక పిట్ట కథ చెప్పడం, కాకి కథ, కాకి పాట పాడే కథ మనకు తెలుసు కదా! నక్క మాంసం ముక్క కోసం చూస్తది. ఆ కథ చెప్పడం. ఆ తర్వాత ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా ఎంట్రీ చేయడం. ఇదంతా గూడా ఎలా అనిపిచ్చింది? ఏంటి? అనేది మనం మధు గారిని పలకరించి మాట్లాడుకుందాం. హలో సార్! నమస్తే సార్! నమస్తే. నమస్తే. బాగున్నారా? సూపర్ సార్! సూపర్! అసలు ఫస్ట్ చెప్పండి. 'కిచ్చా' ఎపిసోడ్ ఎట్లా అనిపిచ్చింది? అసలు బ్లాక్ బస్టర్ ఎట్లా ఉంది కన్నడ అనేది చెప్పండి? అంటే ఒకటైతే నిజం. ఆహ్, అంటే దేనికోసమైతే కన్నడ ప్రజలందరూ ఇతనే మన హోస్ట్ కావాలి. వేరే వాళ్ళని మేము చూడలేం, ఊహించలేమని ఏదైతే అన్నారో అది 110% ఇవ్వగలిగారు ప్రారంభంలోనే. ప్రారంభంలోనే చాలా అంటే ఆయన దాదాపు చూడండి యాడ్స్ అన్నీ కలుపుకొని నిన్న షో 4 అవర్స్ డ్యూరేషన్ 4 గంటల పాటు. అంటే 4 హ్మ్. గంటలంటే ఒక గంట యాడ్స్ తీసేసినా కూడా ఏకబిగిన 3 అవర్స్ అని చెప్పుకోవచ్చు మనం. 3 గంటల పాటు ఏకబిగిన జరిగినటువంటి గ్రాండ్ లాంచింగ్. సో, హ్మ్. ఇందులోన కిచ్చా సుదీప్ గారు అంటే ఒకటండి. నాకు బాగా నచ్చిందేంటంటే, ఏదైతే కిచ్చా సుదీప్ అలిగి లాస్ట్ టైమ్ నేను చెయ్యను అని అన్నారో, ఆయన అలుకకు హ్మ్. కారణమైనటువంటి వాటన్నింటిని కూడా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ఫుల్‌ఫిల్ చేశారు ఈసారి. అది ఓకే. మనకు గ్రాండ్ లాంచింగ్‌లోనే కనిపిస్తుంది. ఫస్ట్ ఆయన చెప్పిందేంటంటే, నాకు టెక్నికల్ టీమ్ నేను చెప్పినట్టు వినాలి. నాకు అది తోడుగా ఉండాలి. తన ఇష్టం వచ్చినట్టు తను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయడానికి వీల్లేదు. నంబర్ 1 పాయింట్. హ్మ్. రెండవది హ్మ్. కన్నడను గట్టిగా మాట్లాడే వాళ్ళనే అక్కడ పెట్టాలి. కన్నడ మాట్లాడని వాళ్ళు మనకు వద్దు హ్మ్. అని చెప్పేశారు. ఆ తర్వాతేంటంటే సూపర్. కన్నడ సంస్కృతిని ప్రమోట్ చేసేలాగా హౌస్ ఉండాలి. హ్మ్. కల్చర్‌ని ప్రమోట్ చేసేలాగా. హ్మ్. సో, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 'బిగ్ బాస్' హౌస్‌ను ఒక మహారాజా మైసూర్ మహారాజా ప్యాలెస్ లాగా తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. లాంచింగ్ స్టార్ట్ కాగానే ఆయన లోపలికి వెళ్లారు. హౌస్‌నంతా చూపిచ్చారు. అందులోన చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గనక 2 హ్మ్. బెడ్‌రూమ్‌లు, 2 డైనింగ్ టేబుల్స్ ఉంటాయి. ఒకటే ఓకే. కిచెన్ రూమ్ ఉంటుంది. ఆయన అదే అంటున్నారు హ్మ్. ఇదేంటిది 2 డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి, ఒకటే కిచెన్ రూమ్ ఉంది. చూస్తుంటే ఏదో పెంట పెట్టే కార్యక్రమాన్ని 'బిగ్ బాస్' డిసైడ్ చేసినట్టయ్యారని ఆయన చెబుతారు. ఆ తర్వాత హ్మ్. అలా చూస్తూ వస్తే గనక అక్కడ ఒక గోడ పైన ఒక బొమ్మ ఉంటుంది. ఏంటంటే ఒక పులి. ఆ పులిని రాజు వేటాడుతుంటాడు, చంపుతుంటాడు. ఆ పులిని చంపేటువంటి రాజు పేరు హొయసల రాజు. కర్ణాటక హొయసల హ్మ్. రాజ్యంలోని హొయసల రాజు. అయితే హ్మ్. విశేషం ఏంటంటే ఆ పులి మేని పైన, ఒంటి పైన మనిషిలో ఉన్నటువంటి అనేక అవలక్షణాలు రాశారనమాట. అంటే కోపము, ఆగ్రహము, హ్మ్. హ్మ్. స్వార్థము, ఆ తర్వాత హ్మ్. మాటకారితనం, అరిషడ్ మాటలు అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు ఇవన్నీ రాశారన్నమాట. ఆయన అదే చెప్తాడు. ఈ ఈ పులి లోపల రాసిన లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నవే. మనలో ఉన్న లక్షణాలతో మనమే పోరాడి దాన్ని చంపేసుకుంటే ప్రతి ఒక్కడు కూడా హొయసల రాజులాగానే వైభవంగా బతకొచ్చనేదే ఈ బొమ్మ లక్ష ఉద్దేశం అని చెప్తాడన్నమాట. సో, అది. హ్మ్. ఆ తర్వాత వాష్‌రూమ్‌కెళ్తాడు. వాష్‌రూమ్‌కెళ్తే అక్కడంతా గ్రీనరీ ఉంటుంది. చెట్లంతా ఉంటాయన్నమాట. అదే అంటాడు. ఓహ్! వెరీ గుడ్, వెరీ గుడ్ అని చెప్పి ఆహ్, ఫోన్ కాల్ దొరకనటువంటి ఈ ప్రదేశంలో నేచర్ కాల్ బాగుండాలని ఏర్పాటు చేశారు 'బిగ్ బాస్' అని అంటాడన్నమాట. అదిరింది. అదిరింది పంచ్. ఆ! సో, అని కెమెరా ముందు నిలబెట్టి చెప్తారు. "అరే పిల్లలు చెట్టు పొదలున్నాయి కదా! అని ఇక్కడే పోయకండి. లోపల రూమ్ ఉంది. రూమ్‌లో పోయి పోసుకోండి" అని చెప్తాడన్నమాట. సూపర్. ఆ! సో, ఇది అయిన తర్వాత స్టేజ్ పైకొస్తాడు. షో స్టార్ట్ అవుతుంది. ఈసారి కాన్సెప్టు చాలా మజాగా పెట్టారన్నమాట కాన్సెప్ట్. అదే సార్ అడగబోతున్నా. అదే. ఆ! ఈసారి థీమ్ ఏంటి కన్నడ థీము? కన్నడ థీమ్ ఏంటంటే గనుక లాస్ట్ టైమ్ ఏమో 'స్వర్గం నరకం' అనే థీమ్ ఉండింది కదా! ఈసారి అవును. ఒంటరిగా, జంటగా. ఒంటరిగా, జంటగా. హ్మ్. ఒంటరిగా, జంటగా. అంటే ఏంటి? జంటగా ఉండేటువంటి బ్యాచ్ ఒకటుంటుంది. ఒంటరిగా ఉండే హ్మ్. బ్యాచ్ ఒకటుంటుంది.
సో ఈ ఒంటరిగా ఉమ్, ఉండే బ్యాచ్ తో జంటగా ఉండేటువంటి బ్యాచ్ వాళ్ళు అంటే గేమ్ లోన తలపడాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ లోన ఓనర్స్ టెనెంట్స్ అని పెట్టి ఓనర్స్ సకల అధికారాలు ఇచ్చారో, అలాగే అవును. ఒంటిగా వెళ్ళిన వాళ్ళు ఆ మహారాజ మందిరంలోన రాజులు ఉన్నట్టు అనమాట. అంటే పాలకులు ఉన్నట్టు వాళ్ళు. దే ఆర్ ది రూలర్స్. ఓకే. సో వాళ్ళ ఉమ్, చేతిలో అన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళ చేతిలోన. అన్ని అధికారాలు. ఉమ్, ఈ ఉమ్, జంటగా వెళ్ళిన వాళ్ళు వాళ్ళకు అన్ని చాకిరీలు చేయాలి. వంట చేయడం, బట్టలు ఉతకడం, ఆ తర్వాత వాళ్ళు అడిగినవి ఇవ్వడం ఇవన్నీ కూడా అంటే వాళ్ళు పరిచారికలు ఉన్నట్టనమాట వాళ్ళు. ఉమ్, కాకపోతే సెలెక్ట్ చేయడం ఎట్లా? అంటే ఒంటరిగా ఎవరిని ఉమ్, సెలెక్ట్ చేయాలి? జంటగా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నదానికి ఒక మోడ్ పెట్టారు. ఉమ్. అంటే స్టేజ్ పైనే పోలింగ్ పెట్టారనమాట. ఓటింగ్ పోల్ పెట్టారు. అంటే ఒక సూపర్. క్యాండిడేట్ లాస్ట్ వస్తారు. టైం స్వర్గంలోకి ఎలా ఆ! వెళ్ళాలి, ఎలా నరకంలోకి ఎవరు వెళ్ళాలి, సేమ్ పోలింగ్ అలాగే. లాగా. సేమ్ ఆ, అలాగే. సో ఉమ్, ఇక్కడ ఉమ్, ఏం రూల్ పెట్టారంటే 75% అండ్ 75% అబోవ్ వచ్చిన వాళ్ళు ఒంటరిగా ఆడతారు. ఉమ్, 74% వచ్చినా కూడా వాళ్ళు జంటగానే ఆడాలి. ఒంటరిగా ఉమ్, ఉమ్. ఆడడానికి వీల్లేదు. అది అన్నమాట. అంటే 74 కంటే తక్కువ. ఆ! 75 కంటే తక్కువుండాలి. 75 ఈస్ ది ల్యాండ్ ఆ, మార్క్. సో ఓకే, ఓకే. అలాగా. ఉమ్, హ్మ్. సో హౌస్‌లోన మొత్తం మీద 19 మంది వెళ్లారు. 19 మెంబర్స్. 19 మెంబర్స్. 19 మెంబర్స్ వెళ్లారు. సో ఈ 19 మెంబర్స్‌లోన 6 మెంబర్స్ వచ్చి సింగిల్‌గా ఆడేవాళ్ళు. ఆరుగురు. సోలో సోలో. మరో 5 జంటలు. మరో 5 జంటలు కలిసి ఆడేవాళ్ళు. అక్కడే స్టేజ్ పైనే డిసైడ్ అవుతుందన్నమాట వాళ్ళకు. ఇక్కడ కూడా మజా ఏం పెట్టారంటే స్టేజ్ పైన అంటే స్టేజ్ ఉంటుంది. స్టేజ్ ఎదురుగా పెద్ద గ్యాలరీ రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్‌కు ఒక స్లైడర్ ఉంటుందన్నమాట. 75% కంటే తక్కువొచ్చిన వాళ్ళు ఆ రూమ్‌లో వెళ్లి కూర్చోవాలి. ఇంకో క్యాండిడేట్ వస్తారు. ఒక క్యాండిడేట్ వెళ్లి కూర్చుంటారు. ఇంకో క్యాండిడేట్ వస్తారు. ఇంకో క్యాండిడేట్ వచ్చినప్పుడు ఆయనకు కూడా 75% కంటే తక్కువొస్తే ఎదుట డోర్ తెరుస్తారు. ఆ డోర్‌లో ఉన్నటువంటి వ్యక్తిని ఆఫ్ చేసుకోవాలి. అంటే ఏంటి జంటగా అతనితో ఆడగలనా? లేదా అని. ఒకవేళ నేను ఆడలేను అంటే గనక ఆయన కూడా వెళ్లి కూర్చొని వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ ఏం పెట్టారంటే రూలు ఈ 75% కంటే లోగా వచ్చిన వాళ్ళు కూడా ఇందులో కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు దే విల్ డిసైడ్ అండ్ దే విల్ చూస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 74 వచ్చి ఉంటుంది. ఇంకొకరికి 70 వచ్చి అర్థమైంది. ఉంటుంది. ఇంకొకరు 70. వచ్చినప్పుడు 74 విల్ 74 డిసైడ్ దట్ వాళ్ళు దే ఆర్ అవర్ డిసైడ్ పార్ట్నర్. చేసుకో వాళ్ళ నిర్ణయం తుది నిర్ణయం. చూసిందే. సో, ఇలాగా హ్మ్. ఇంకా క్యాండిడేట్‌లు రావడంతోను వాళ్ళతో జోకులేయడం, మజాగా చేయడం. డాగ్ సతీష్ అని మీకు గతంలో ఒక మాట మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను నేను మీకు. డాగ్ సతీష్ అని. హ్మ్. సో, ఇంతకుముందు అవును. బోల్డ్ సురేష్ అని వచ్చాడు లాస్ట్ సీజన్‌లోన. ఇప్పుడు డాగ్ సతీష్ అని అవునవును. వచ్చాడన్నమాట. సో, ఈ డాగ్ హ్మ్. సతీష్ ఏంటంటే ఆయన వ వచ్చినప్పుడు చెప్తాడు. మీరేం చేస్తుంటారు అని అంటే అడుగుతాడు కిచ్చా సుదీప్. చెప్పండి సార్ మీరేం చేస్తుంటారంటే, కుక్కల్ని పెంచుతూ ఉంటాను అని అంటాడు. అంటే, ఆ! కుక్కల్ని పెంచుతారు. అంతేనా? అలా అనొద్దండిలెండి. మీకు ఇంకొకటి ఏదో పేరున్నట్టుంది కదా! అంటే సెలబ్రిటీ డాగ్ బ్రీడర్ అని నాకు పేరండి అని అంటాడనమాట. సెలబ్రిటీ డాగ్ బ్రీడర్. 150 దేశాల్లో ఆయనకు గుర్తింపుంది. అబ్బా! దాదాపు 5,000 న్యూస్ ఛానల్‌లోన ఆయన కథ స్టోరీస్ వచ్చిందనమాట. ఈ లెక్కన నామినేషన్‌లోకొస్తే తెగ సేవ్ అయిపోతాడు గదా సార్. ఆయన దగ్గర 100 క్రోర్స్ వర్త్ ఆఫ్ డాగ్ ఉంది. 100,00,00,000 విలువైన కుక్క. 100,00,00,000 ఏంటి సార్ విలువైన అది? కుక్క. ఆ కుక్క గాడిదంత ఎత్తులో ఉంటుందట. అబ్బా! ఇట్స్ ఏ ఇట్స్ ఏ రేర్ బ్రీడ్ అని చెప్పాడు. ఇట్స్ ఏ రేర్ బ్రీడ్. హ్మ్. సో, ఆయన పరిచయం చేసుకుంటూ అదే అంటాడు. మొట్టమొదట నేను వీధి కుక్కల్ని దగ్గరగా చేర్చేవాడిని. మెల్లమెల్లగా నాకిదొక వ్యాపారం అయిపోయింది. కరోనా టైంలో కూడా నేను ఈ కుక్కల్ని బ్రీడ్ చేసి అమ్మడం వల్ల రోజుకు 10,000 సంపాదించేవాడట. రోజుకు 10,000. హ్మ్. ఇప్పుడేంటంటే గనుక నా దగ్గర వందల కోట్ల విలువైనటువంటిది ఉంది. బట్ ఆయన పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంది. భార్య లేదు. డైవోర్స్ అయింది. కొడుకు ఉన్నాడు. యంగ్ టర్క్. హ్మ్. వాడితో కలిసి హ్మ్. వచ్చాడనమాట. అప్పుడు హ్మ్. ఆహ్, ఆయన అంటాడు కిచ్చా సుదీప్. ఇప్పుడు 100,00,00,000 కుక్క నీ దగ్గర ఉందని అంటున్నావు. ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో 3 నెలల పాటు నువ్వు చెమటోడ్చి, గెలిచి, కప్ గెలుచుకున్నప్పుడు నీకు 50,00,000 రావు. ఈ షోకి ఎందుకొచ్చినావు అని అడుగుతాడు.
హ్మ్. ఈ షోకి ఎందుకు వచ్చినావా నువ్వు? గెలిస్తే కూడా నీకు 50,00,000 రావు. నీ దగ్గర ఉన్న కుక్క విలువ 100,00,00,000. నువ్వు రావాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. అంటే లేదు సార్ ఇట్స్ హ్మ్. మై ప్యాషన్. నాకు బిగ్ బాస్‌కి రావాలని గత సీజన్‌లోనే రావాలని ఉండింది. ఈసారి వచ్చాను. అంతెందుకు మీ షోకి రావాలని నేను 25,00,000 ఖర్చు పెట్టి జాకెట్ ఏసుకొని వచ్చాను అంటాడు. అబ్బబ్బా! హ్మ్. ఆ! అది అన్నమాట. హ్మ్. అప్పుడు హ్మ్. ఆహ్, ఆ తర్వాత అంటాడన్నమాట. ఆహ్, సరే ఆహ్, ఆహ్, ఏదైతే అదయింది. ఎక్కడ మీ ఇల్లు అంటే కిచ్చా సుదీప్ ఇంటి పక్కనే ఉంటుందన్నమాట. కొంచెం దూరం అదే కాలనీలో అంట వాళ్ళ ఇల్లుండేది. సార్ మీ అది కాలనీలోనే మా ట్విస్ట్. ఇల్లుండేది అంటే, నా ఇంటి కుక్కల జోలికి మాత్రం రావద్దు నాయనా నీకు దండం పెడతాను అంటాడన్నమాట. నేనేదో ముద్దుగా పెంచుకుంటున్నాను. వాటిని నువ్వు క్రాస్ బ్రీడ్ చేసి నువ్వు కొంపలార్పొద్దు అంటాడన్నమాట. అసలు 'కిచ్చా సుదీప్' మామూలుగా ఏయడు సార్ పంచులు పిచ్చెక్కిచ్చేస్తాడు. సో, అది. ఆ! అంటే సార్ నేను ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మాత్రం చెప్తాను. అందరివి చెప్పను. ఒకటొచ్చి డాగ్ అలాగే. సురేష్. అలాగే. ఓకేనా? హ్మ్. డాగ్ 'డాగ్ సురేష్ సతీష్.' తర్వాత డాగ్ సతీష్. డాగ్ సతీష్ తర్వాత ఉత్తర హ్మ్. కర్ణాటక నుంచి మల్లమ్మ అని వస్తుంది. మన గంగవ్వలాగా. మల్లమ్మ. ఆ! మన గంగవ్వలాగా. ఆమె ఉత్తర కర్ణాటక హ్మ్. అంటే మనకు హైదరాబాద్ పక్కన యాదగిరి జిల్లా ఉంది కదా! అలాగా. ఆ! యాదగిరి డిస్ట్రిక్ట్‌లోన సురుగురు అని ఒక పల్లె నుంచి సురపుర అనే ఒక తాలూకా నుంచి వచ్చిద్దనమాట ఆమె. ఆమె ఓకే. ఏంటంటే గనక బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక బ్యూటీ పార్లర్‌లోన హ్మ్. పని మనిషిగా పనిచేస్తూ ఉందామె. ఆమెతో ఒక చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది భయంకరంగా వైరల్ అయిపోవడంతో ఆమె ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. హ్మ్. సో, ఆమె వచ్చిందనమాట. ఆమె మంచి ఫిట్‌గా ఉందామె. ఆమె వచ్చినప్పుడు హ్మ్. మన గంగవ్వ ఎలా మాట్లాడుతుందో అలాగా ఆమెకు కూడా 58 ఏమో ఆమెకు. 58 ఇయర్స్ ఆమెకు. ఆ! సెటర్స్ బాగేసింది. ఆ! 'కిచ్చా సుదీప్' ఆహ్, ఇక్కడ రవ్వాలని నీకే అనిపించిందా? ఎవరైనా పిలుచుకొనొచ్చారమ్మా నిన్ను అంటాడు. అంటే లేదు ఆమె బ్యూటీ పార్లర్ యజమాని అక్కడ కూర్చొనుంటుంది. ఆమె చెప్తేనే వచ్చాను. ఆమె అంటే ఓహో! అలాగా. సరే బిగ్ బాస్ హౌస్‌లోని ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అంటే నాకు తెలీదు అంటుంది. తెలీదు. పోనీ ఇక్కడెందుకొచ్చావు అంటే ఏదో మిమ్మల్ని చూద్దామని అందరూ పిలుచుకొస్తే వచ్చానంతే అంతకు మించి నాకేం తెలీదు అంటుంది. అయితే సరే, ఎళ్ళిపోమన్నాడా? సరే. ఆ! పోనీ నీకు 'బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో తెలుసా?' అంటాడు. తెలుసు. నాకెందుకు తెలీదు హ్మ్. అంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది చెప్పు పోనీ అంటే, ఏముంది నోటికొచ్చినట్లు కొట్లాడుకుంటూ ఉంటారు అందరూ. అంతే కదా! నేను వాళ్ళని మించి కొట్లాడతాను నేను అంటుంది. నవ్వుతాడు కిచ్చేస్తది. ఓకే. ఓకే. పర్వాలేదు మంచి పాయింటే పట్టావు. కొట్లాడతారనేది మంచి పాయింటే. ఆహ్, సరే నీకు ఎలిమినేషను, నామినేషను, ఎవిక్షను ఇవన్నీ తెలుసా అని అంటాడు. అంటే అవన్నీ నువ్వే కదా నాకు చెప్తావు కదా ఎట్లాగో అని అంటుంది. అంటే నేను చెప్పాలా? అంటే నీకివేం తెలీదు నాకేం తెలీదు. నువ్వు చెప్తే నేను విని లోపలికి పోతాను అంటుంది. అంటే ఓరి నాయనో! అనుకుంటాడాయన. పోనీ అక్కడ టాస్కులు అవన్నీ ఉంటాయి. బాగా ఆడాలి. మళ్ళీ నీకు ఫిట్‌నెస్ ఉందా నీకు అంటాడు. ఓహ్! ఉంది. ఏం చేస్తావంటే బస్కిల్ తీస్తాను అంటుంది. ఏది బస్కిల్ తీయి అంటాడు. 10 బస్కిల్ తీసేస్తుంది. అబ్బబ్బా! బస్కిల్ తీయగానే హ్మ్. చాలు మల్లమ్మ చాలు. నువ్వు చాలా సూపర్‌గా ఉన్నావు నువ్వు. సరే ఇంట్లోకి నువ్వు ఒంటరిగా వెళ్లి ఆడతావా? లేకుంటే నీకెవరైనా జంటగా ఎవరైనా కావాలనా? మళ్ళీ ఒంటరిగా నువ్వు ఆడగలవా? అంటే నాకెవరు జంట అక్కర్లేదు. నేను ఒంటరిగానే వెళ్లి ఆడతాను నేను అంటుంది. అంటే హ్మ్. సరే అక్కడికి బ్రేక్ ఎయ్యి. అది మన వాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు అని చెప్తే ఓటింగ్ పోల్ పెడితే ఆమెకు 79% వచ్చేస్తుంది. సో, సోలో. ఆమె సింగిల్‌గానే పంపియాలి. చెప్తాడనమాట. హ్మ్. హ్మ్. చూడమ్మా చివరికి ఒక పెద్ద జోకేస్తాడు. "నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. అద్భుతంగా మాట్లాడుతున్నావు. పల్లెటూరి యాసలో మాట్లాడుతున్నావు. నీ ప్లస్ పాయింట్స్ ఏమి చెప్పంటే గనక నేను ప్లస్ పాయింటా నేను రొట్టెలు చేస్తాను, వంట చేస్తాను, ఇవన్నీ చేస్తాను. అయితే నీకు లోపల గిరాకీ బాగా ఉంటుందిలే. పర్వాలేదు హుహు. నువ్వు లోపల బతుకుతావు కొద్ది రోజులు" అని చెప్తాడనమాట. చెప్పి చివరిలో ఒకే ఒక మాట చెప్తానమ్మా నువ్వేమనుకోవద్దు. నువ్విక్కడ నా దగ్గర ఎలా పడితే అలా మాట్లాడినావు ఓకే. నేనేమనుకోను. కానీ నేను నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళిన తర్వాత నీ కంటెస్టెంట్లతో కూడా నీ ఇష్టం వచ్చినట్లు కొట్లాడు. 'బిగ్ బాస్' చూసుకుంటాడు. హ్మ్. నీ ఇష్టం. నాకేం సంబంధం లేదు. నేను శని, ఆదివారాలొస్తాను. ఆ రోజు మాత్రం నాకు ఎదురు తిరిగి నా మర్యాద తీయొద్దమ్మా నీ కాళ్ళు మొక్కుతాను అంటాడనమాట. పంచ్. హ్మ్. నేనెందుకట్ట చేస్తాను? నువ్వంటే నాకిష్టం కదా! అంటే ఏమో చెప్పలేము. తిక్క రేగితే గనక నన్నే అన్నావనుకో నేనేం అనలేను. పైగా సెంటిమెంటు. నువ్వా చూస్తుంటే వయసైన దానివి వచ్చావు. నిన్నేమైనంటే అందరూ కలిసి నన్ను కొడతారు. కాబట్టి నా దగ్గర కాస్త హ్మ్. జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి ఆమెను
లోపలికి పంపిస్తారు. పంపిస్తూ సార్ అంటారు. ఇంకెవరెవరు వెళ్లారో టకటకా చెప్పేసుకుందాం సార్. మనకి చెప్పేస్తాను. డ్యూరేషన్ సో, కూడా ఆ! వెళ్ళిపోతుంది. మల్లమ్మదయిపోయింది. మల్లమ్మదయిపోయిన తర్వాత చంద్రప్రభ అని అతను కామెడీ యాక్టర్. అతను వస్తాడు. ఆ ఓకే. తర్వాత కావ్యశ్రీ శైవ అని ఆమె సీరియల్ నటి. ఆ తర్వాత 'కత్తలబాణి' అని సినిమాలో కూడా చేసింది. ఆమె వస్తుంది. ఆ తర్వాత మీకు చెప్పేస్తాను చూడండి. జాన్వి అని టీవీ9 యాంకర్ ఆమె. యాంకర్‌గా హ్మ్. చేసింది. న్యూస్‌లో కూడా ఉంది. ఆ తర్వాత రియాలిటీ షోలో పాల్గొనింది. 'రాజారాణి' ఆ తర్వాత 'నమ్మమ్మ సూపర్ స్టార్' ఆమె కూడా షీ ఈస్ ఆల్సో డైవోర్సీ. సో, తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆమె కూడా వచ్చింది. ఆమె ఒంటరిగానే వెళ్ళింది. ఆ తర్వాత 'ధనుష్ గౌడ్' అని ఆయన 'గీత' సీరియల్‌లోనే హీరో. లాస్ట్ సీజన్ 11లోన 'గీత' సీరియల్ హీరోయిన్ వెళ్ళిందనమాట 'భవ్య' అని. ఓకే. ఇప్పుడు ఇతను వెళ్ళాడు. అదే హీరో అన్నాడు వచ్చాడు. కిచ్చా అన్నాడు. లాస్ట్ సీజన్‌లో హీరోయిన్ పంపించావు. ఈసారి నువ్వొచ్చావు. వచ్చే సీజన్‌కి ఎవరు పంపిస్తుంటే మా మామగారిని పంపిస్తాను అంటాడనమాట. సో, మొత్తం మీ కుటుంబం అంతా ఫుల్ 'బిగ్ బాస్‌కి' వచ్చేస్తుందా అంటాడు. సో, అలాగా. ఆ! ఆ తర్వాత మల్లమ్మది ఎలాగో చెప్పాను. ఆ తర్వాత ధృవంత్ అని ఆయన మంగళూరియన్. మంచి హ్మ్. ఫిజిక్ ఉంటుంది. సినీ యాక్టర్స్ లాగా హ్మ్. కనిపిస్తాడు. ఆయన టీవీ సీరియల్స్‌లో కూడా నటించాడు. కా చాలా కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి పర్సనాలిటీ. ఆయన కూడా పంపించారు. ఆ తర్వాత అశ్విని గౌడ్ అని. ఈమె దాదాపు 100 సినిమాల్లో నటించింది. 100 సినిమాల్లో. అబ్బా! ఈమె తెలుగు సీరియల్స్‌లో కూడా ఈమె నటిస్తోంది. 25 సీరియల్స్‌లో ఇప్పటిదాకా నటించింది. పైగా ఈమె కన్నడ భాష యాక్టివిస్ట్. అంటే కన్నడ భాష కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి అన్నమాట. సో, ఈమె. సో, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ఒంటరిగా వెళ్ళిపోయారు లోపలికి. ఆ తర్వాత హ్మ్. కావ్యశ్రీ, ఆ తర్వాత డాగ్ సతీష్, ఆ తర్వాత సతీష్. గిల్లీ నటాని, ఆ తర్వాత హ్మ్. చంద్రప్రభ, ఆ తర్వాత హ్మ్. మంజు భాషిణి అని. ఆమె 'సిల్లి లల్లి' అని ఒక నాటక సీరియల్‌లోను ఆమె నటించింది. ఆమె కూడా. ఆ తర్వాత రషిక గౌడ్ అని. ఈమె హ్మ్. 'మనద కథలు' అనే సినిమాలో నటించింది. గ్లామరస్ హీరోయిన్. ఈమె కూడా హ్మ్. వచ్చింది. ఆ తర్వాత అభిషేక్ శ్రీకాంత్ అని ఆయన విలన్ ఆయన. ఆయన కూడా వచ్చారనమాట. హ్మ్. ఆ తర్వాత హ్మ్. అశ్విని అని ఇంకొకామె వచ్చింది. రక్షిత శెట్టి. ఈ అమ్మాయి గురించి చెప్పాలి. రక్షిత శెట్టి అని చిన్న అమ్మాయి. దాదాపు ఆమెకు 16 ఏళ్ళు ఉంటుందేమో. అంతకు మించి ఉండవు. 16, 17 ఇయర్స్ ఉంటాయి. హ్మ్. 17 ఇయర్స్ ఉంటే ఎక్కువ ఆమెకు. ఆమె ఏంటంటే తుళు భాష నుంచి అంటే మంగళూరు నుంచి వచ్చింది. ఉడిపి నుంచి వచ్చింది. ఆమె ముంబైలో చదువుకొనింది. కాలేజ్ మొత్తం ముంబైలో చదువుకొనింది. ఆమె సోషల్ మీడియాలో హ్మ్. ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే వంట విచిత్రంగా చేస్తూ అంటే ఏమాత్రం రుచికరం లేని వంటలు చేస్తూ ఇది చాలా బాగుందని తింటూ అందరిని నవ్విస్తూ తాను ఒక కామెడీ కుక్కర్ లాగా కుకింగ్ గర్ల్ లాగా ఫేమస్ అయిపోయిందనమాట. ఫేమస్. సో, ఆ! ఆమెకు కూడా మాట కన్నడ సగం వచ్చు, సగం రాదు. సో, సో, మొత్తానికి ఓవరాల్‌గా సార్ మనకి ఆ! ఈ ప్రారంభం అనేది మీకు ఒక్క ముక్కలో ఎలా అనిపించింది చెప్పండి? కన్క్లూడ్ చేద్దాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే గనక చాలా కొత్తగా అనిపించింది. ప్లస్ జంటలు, ప్లస్ ఒంటిగా ఆడాలి అదొక కాన్సెప్ట్. ఆ తర్వాత 'కిచ్చా సుదీప్' గారు అనుకున్న కోరికలన్నీ నెరవేరాయి. గ్రాండ్‌గా ఓపెన్ అయింది. మహారాజా ప్యాలెస్‌లో ఉంది. ఇల్లు మాత్రం అల్టిమేట్‌గా ఉంది. అల్టిమేట్‌గా. అసలు మనం ఊహించలేం. అల్టిమేట్ సెట్. అంత అత్యద్భుతంగా ఉంది. చాలా బాగా చేశారు. ఆ తర్వాత మీకొక చిన్న ట్విస్ట్ చెప్పి ముగించేస్తాను నేను. ఏంటంటే ఆ! చెప్పండి. మొ మొదటి రోజే ట్విస్ట్ పెట్టాడు 'బిగ్ బాస్.' ఇంటికి వెళ్ళిన రోజే. ఎందుకంటే ఈ సీజన్ థీమే ఏంటంటే ఎక్స్‌పెక్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. హ్మ్. నువ్వేమైనా ఊహించాలంటే జరగనిదేదుంటుందో అదే ఊహించు. నువ్వు ఊహించేదేది జరగదిక్కడ అని. సో, లోపల 19 మంది వెళ్ళిపోయారు కదా! 19 మంది వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్‌కు ముగ్గురు మిగులుతారు వెళ్ళే వాళ్ళలోన. వాళ్ళు ఎవరు అంటే గనక 'రషిక శెట్టి', 'స్పందన', 'సోమన్న' ఆ తర్వాత మాళె. అంటే వీళ్ళు ముగ్గురికి కూడా జంట కుదరదు. కిచ్చ సూది చెప్తారు. "నువ్వు ఇంట్లోకెళ్ళండి మీరు. అక్కడ 'బిగ్ బాస్' ఏదో చెప్తాడు. దాని ప్రకారం మీరు జంట కండి." ఎందుకంటే వాళ్ళలో ఇద్దరు జంట అయ్యారనుకోండి ఒకరు మిగిలిపోతారు. అవును. ఒకరిని నేరుగా లోపలైతే పంపలేరు. ఎందుకంటే 70% కంటే లోపలొచ్చేసింది ముగ్గురికి కూడా. సో, హ్మ్. హ్మ్. వాళ్ళలో అర్ధరాత్రి 3:30 గంటలకు వాళ్ళందరిని కూర్చోపెట్టి, ఇప్పుడు మీరు ఆరుగురు ఒంటరిగా వచ్చారు. 10 మంది హ్మ్. జంటలుగా ఉన్నారు. మిగిలిన ముగ్గురు హ్మ్. మాత్రం ఏం చేయాలో తెలియక కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు సంగతి తేల్చే సమయం వచ్చింది. అని చెప్పి మొట్టమొదట 'బిగ్ బాస్' చెప్పే వాయిస్ ఏంటంటే, "నేను వచ్చింది మీకు స్వాగతం చెప్పడానికి కాదు. మీలో ఉన్న ఒకరిని బయటికి పంపడానికి." ట్విస్ట్. హ్మ్. మీలో ఉన్న ఒకరిని బయటికి పంపడానికి వచ్చాను. ఇది స్వాగత ఉత్సవం, స్వాగత సంభాషణ కానే కాదు. అసలు ఈ 12వ సీజన్ ఎలా ఉంటుందంటే, మారెమ్మ పండుగలాగా ఉంటుంది. రచ్చ రంబోలా అవుతుంది.
మీరు అనుకున్నవి ఏవి ఇక్కడ జరగవు అని చెప్పి ఆ ముగ్గురికి ఇక్కడ నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత ఒంటరిగా వచ్చింటారు చూడండి. వాళ్ళకు పవర్స్ ఉంటాయని చెప్పాం కదా! ఆ ఆరుగురికి మీలో మీరు మాట్లాడుకొని, ఈ ముగ్గురిలో ఎవరు జంటగా ఉండాలి, ఎవరు ఒంటిగా ఉండాలో డిసైడ్ చేయండి అని చెప్తారు. ఆ ఒంటిగా ఉన్నవాళ్ళు ఇంటి నుంచి బయటికెళ్ళిపోతారు. అందులో ఒకడేమో సింగరు, ఇంకొక అమ్మాయేమో సీరియల్ యాక్ట్రెస్. మొన్ననే 'కరిమణి' అనే సీరియల్‌లో నటించింది. ఇద్దరు కూడా ఫేమస్. మూడో అమ్మాయి వచ్చి రక్షిత శెట్టి. నేను చెప్పాను కదా! చిన్న అమ్మాయి కుకింగ్, గికింగ్ అంతా ఇచ్చేస్తూ ఉంటుంది. సో, పక్కన రూమ్‌లో వెళ్లి ఈ ఆరుగురు కూర్చొని మాట్లాడుకొని అంతా ఇది చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారు. సో, అందరూ కామన్‌గా ఒపీనియన్ ఇచ్చేది సింగర్ అయితే ఉండాలి అని. ఆ సింగర్ అయితే ఉండాలని. ఈ సింగర్ ఏంటంటే మీకు బహుశా కన్నడ పాట తెలుగులో ఫేమస్ అయింది. 'ఇత్తలెక్క కరిబేడ మావ' అని ఒకటి పాట ఉండేది. ఆ ప్రభుదేవ. కర్ణాటక దమనక పాట 'ఇత్తలెక్క కరిబేడ మావ' అని పాట ఉండేది. సో, ఆ పాట పాడినవాడనమాట ఇతను. చాలా ఫేమస్. ఆహ్, అప్పుడు అందరూ కూడా వీడినేమో సింగర్‌ని ఓకే చేస్తారు. కొంతమంది స్పందనను ఓకే చేస్తారు. అందులో కూడా 80% ఓకే చేస్తారు. అయితే ఒకామె మాత్రం ఆహ్, తను అశ్విని గౌడ్. తనేం చెప్తుందంటే, ఈ ఇంట్లో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళున్నారు. లాజికల్‌గా చెప్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళుంటారు. కానీ చిన్న అమ్మాయి లేదు. ఆ చిన్న అమ్మాయి కూడా మా హౌస్‌లో ఉంటే చూడడానికి చాలా బావుంటుంది. ఈమె స్పందన ఉంది. స్పందన ఏముంది, ఆమె సెలబ్రిటీ. ఈరోజు కాకపోతే రేపు బయట మార్కెట్ ఉంది. ఆమెకొక కెరీర్ ఉంది ఆల్రెడీ. ఆమెకు పెద్ద ఎఫెక్ట్ కాదు. ఈ చిన్న పిల్ల ఏదో కలలు గని ఇంత దాకా వచ్చింది. ఆ అమ్మాయిని ఉంచుకుందాము. స్పందన వద్దు అని ఆమె చెప్తే పక్కన జాన్వి అండి ఒక మాట అంటుంది. అదెలా కుదురుతుంది? జర్నీ కూడా చూడాలి కదా మనము. ఒక సింగర్ జర్నీ చూసారు మీరు. మళ్ళీ ఈమె ఎంత కష్టపడి ఎంత దూరం వచ్చింది అది చూడరా మీరు? ఎన్ని రాత్రులు ఆమె కష్టపడి ఈ స్టేజ్‌కి చేరుకునింది. ఈ అమ్మాయి ఏంటి ఇవాళ సోషల్ మీడియాలో 4 పిచ్చి మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా వైరల్ అయిపోతారు. అలా వైరల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళని కాదు, వర్త్ అని కాదు కదా! నేను అమ్మాయినేమి అనట్లేదు. ఆ అమ్మాయి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, వచ్చి రాని కన్నడ మాట్లాడి, వచ్చి రాని వంట చేసి వైరల్ అయిన అమ్మాయిని మనం ఎట్లా సెలెక్ట్ చేస్తాము? ఇంత పెద్ద సెలబ్రిటీని కాదని అని ఒక పాయింట్ పెడతారు. ఈ డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత స్పందన, ఆ తర్వాత సింగర్ ఇద్దరు జంటయిపోతారు. ఈ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ అమ్మాయిని అందరూ కలిసి ఇంటి బయట పంపించేసేయండి అని బిగ్ బాస్ చెప్తాడు. షీ విల్ బి ఎలిమినేటెడ్ ఆన్ ఫస్ట్ డే. ఫిక్స్. అయిపోయింది. అయిపోయింది. హ్మ్. వెళ్ళిపోయిందంతే. సో, 19 కాస్త 18 అయింది. సో, అది సో, సార్ మరి చూద్దాం మరి నామినేషన్స్ 6 ఇప్పుడు జంటలు, మీకు 6 ఒంటరులు. నామినేషన్స్ గూడా ఆల్రెడీ అదే 6 అయిపోయింది. జంటలు, 6 ఒంటరులు. 6 ఒంటరి వాళ్ళు. సో, వీళ్ళ మధ్య ఇది పోటీ. ఆ! ఓకే సార్. ఇది నేనేమంటున్నానంటే, ఇప్పుడు నామినేషన్స్ గూడా అయిపోయి ఉంటది గాబట్టి, ఇది మనం మంగళవారం పెడుతున్నాం. హ్మ్. సో, నామినేషన్స్‌లో ఎవరున్నారు? ఏంటి? ఏమన్నా లిస్ట్ ఉందా మీ దగ్గర? ఇప్పుడేం లేదులెండి. ఇప్పుడు ఈరోజు రావాలింక మాకు. ఈరోజు నామినేషన్ ఏం హ్మ్. జరగలేదు. ఈరోజు ఆమెను బయటికి పంపించడం వరకే జరిగిందంతే. హ్మ్. నేను మీకు ఓకే రేపు సార్. అప్డేట్ నామినేషన్ చేస్తాను. లిస్ట్ వచ్చిన ఇంకొకరొచ్చినప్పుడు తర్వాత అప్డేట్ చేస్తాను. అలాగే, అలాగే టాస్క్ ఏదైనా వచ్చిన తర్వాత మనం ఆ! అది గూడా మాట్లాడదాం సార్. ఖచ్చితంగా సో, కలుద్దాం. ఒక ఖచ్చితంగా టాస్క్, కలుద్దాం. నామినేషన్ ఓకే. వీక్లీ మన వ్యూవర్స్ కోసం ఒక 3 వీడియోలయితే పెడదాం. షూర్. 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 షూర్ ఖచ్చితంగా. సార్. షూర్. థాంక్ యూ వెరీ మచ్ థాంక్ మధు గారు. సో, ఇది కన్నడ బిగ్ బాస్ అనేది రచ్చ లేపింది. ఫస్ట్ డేనే ట్విస్ట్ ఇచ్చి, సో, ఒక అమ్మాయిని ఎన్నో కలలు గాని వచ్చి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయిని సో, ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. అది మధు గారు చెప్తున్నారు. అలాగే కిచ్చ పంచులకి స్టేజ్ అంతా ఊగిపోయింది. సో, హౌస్ గూడా ఒక మైసూర్ మహారాజా ప్యాలెస్ లాగా ఉందని చెప్తున్నారు మధు గారు. మరి చూద్దాం. సో, ఏం జరగబోతుంది కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 అనేది అప్డేట్స్ కోసం, తెలుగులో రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. బై బై సార్ మధు గారు. బాయ్. బాయ్.